Hi guys, this is Ramya. Welcome to Baita Santosh Academy app. So here I am going to discuss arithmetic topics. So arithmetic లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏజెస్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాము. సో అర్థమెటిక్ అనేది మనకి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, స్టేట్లో వచ్చేసి సెంట్రల్లో ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి, రైల్వేస్, మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ అర్థమెటిక్ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. సో స్కోరింగ్ సబ్జెక్ట్ ఆల్సో. సో ఇందులో మనం ఫస్ట్ ఏజెస్ గురించి తెలుసుకుందాము. సో ఏజెస్ని తెలుగులో వచ్చేసి వయసులు అని అంటాము. ఓకే, మరి ఎవ్రీ టాపిక్ నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ ఓరియంటేషన్లో వెళ్ళినప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో ఎలా అంటే షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది, షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. సో కాన్సెప్ట్లో చేసినప్పుడు ఎలా టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో షార్ట్ కట్లో చేసినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా అంటే మనకి కాన్సెప్ట్ నేర్చుకోవాలి, వాటిని షార్ట్ కట్లో చేయాలి. సో అప్పుడే మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ఆస్పిరెంట్ కన్నా హై పొజిషన్లో ఉంటాము. సో ఎలా అంటే ఫస్ట్ ఏజెస్. సో ఇందులో మెయిన్లీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే 2 or 3 పర్సన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు క్వశ్చన్లో. సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రజెంట్ ఏజ్, ago or back or before or earlier. థర్డ్ వన్ వచ్చేసి hence or after. ఫోర్త్ వన్ వచ్చేసి రేషియో. సో ఈ 4 టాపిక్స్ పైన మనకి ఏజెస్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఎలా అంటే ప్రజెంట్ ఏజ్ అంటే ప్రస్తుత వయసు. ప్రజెంట్ ఏజ్ అంటే ఏంటి? ప్రస్తుత వయసుని ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్లో ఇస్తాడు. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటి? ఎగో ఆర్ బ్యాక్ ఆర్ బిఫోర్ ఆర్ ఎర్లియర్. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఎగో ఆర్ బ్యాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల క్రితం ఏ యొక్క ఏజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు సో మనం ఎగో ఆర్ బ్యాక్ అని ఇస్తాడు. అప్పుడేంటి 5 సంవత్సరాల క్రితం ఏ యొక్క ఏజ్ ఎలా ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ హెన్స్ ఆర్ ఆఫ్టర్ అంటే ఫ్యూచర్లో ఏ ఏజ్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 5 years ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అప్పుడు ఏం చేయాలి? ఏ ఏజ్కి 5 yearsని యాడ్ చేసి మనం ఏజ్ని ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే ఫ్యూచర్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయడం హెన్స్ ఆర్ ఆఫ్టర్ అని ఇచ్చినప్పుడు. సో నెక్స్ట్ రేషియో అనేది ఎలా? ఇండివిజువల్గా ఏ యొక్క ఏజ్, బి యొక్క ఏజ్ రేషియో లాగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది రేషియో. సో 90% ప్రాబ్లమ్స్ వీటిపైనే డిపెండ్ అయి ఉంటాయి. మరి మనం క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏజ్ డిఫరెన్స్ షుడ్ బి కాన్స్టెంట్. ఏజ్ డిఫరెన్స్ షుడ్ బి కాన్స్టెంట్ ఆర్ సేమ్. సో దీని మీనింగ్ ఏంటి? కాన్స్టెంట్ ఆర్ సేమ్. కాన్స్టెంట్ ఆర్ సేమ్. ఏజ్ డిఫరెన్స్ షుడ్ బి కాన్స్టెంట్ ఆర్ సేమ్ అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య వయసు వ్యత్యాసం అనేది సమానంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఏజ్ 20 years, వై ఏజ్ 15 years అనుకుందాం. ఇది ప్రజెంట్. సో దీని డిఫరెన్స్ ఎంత ఉంది? 5 years. 20 - 15 5 years. ఆఫ్టర్ 5 years ఎక్స్ ఏజ్ ఎంత అవుతుంది? 20 + 5 25 అవుతుంది.
నెక్స్ట్ వై ఏజ్ ఎంత అవుతుంది, 15 + 5 20 అవుతుంది. సో 5 ఇయర్స్ తర్వాత వీళ్ళ డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. సో ప్రజెంట్ డిఫరెన్స్ 5 వచ్చింది. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ని చూసినాక మనకి 5 ఇయర్స్ డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం అనేది ఈక్వల్ ఉంటుంది. సో ఏజ్ డిఫరెన్స్ షుడ్ బి సేమ్. సో దిస్ ఈజ్ 1 పాయింట్. సెకండ్ వన్ రేషియో. రేషియోలో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ A:B 2:3 ఇచ్చాడు. ఎప్పుడు ఇది 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ రేషియో ఇచ్చాడు. ప్రజెంట్ వాళ్ళ ఏజ్ A+B బోత్ కలిపి 50 ఇయర్స్ ఇచ్చాడు. సో నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏజ్ 5 ఇయర్స్ ఎగో, ఏజ్ 5 ఇయర్స్ ఎగో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో టు ఫైండ్ ఏజ్ 5 ఇయర్స్ ఎగో, రేషియో ఎలా ఇచ్చాడు, 5 ఇయర్స్ ఎగో 2:3 రేషియో ఇచ్చాడు. ఇద్దరు ఏజ్ కలిపి ప్రజెంట్ 50 ఇయర్స్ ఇచ్చాడు. ఏజ్ 5 ఇయర్స్ ఎగో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ 2:3 రేషియో 5 ఇయర్స్ బ్యాక్ ఉంది. ప్రజెంట్ వాళ్ళ ఏజ్ 50 ఇయర్స్ ఉంది. సో మనం రేషియోని ప్రజెంట్కి కన్వర్ట్ చేయలేము, కానీ ఏజ్ని, ఈ 50 ఇయర్స్ ఉన్న ప్రజెంట్ ఏజ్ని మనం పాస్ట్ 5 ఇయర్స్కి కన్వర్ట్ చేయొచ్చు. ఎలా, ఇప్పుడు 50 ప్రజెంట్ 50 ఉంది, 5 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి మనం -5 టోటల్గా -10ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో -10ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 40 ఇయర్స్ అవుతుంది. ఎవరిది, A+B కలిపి. సో బోత్ A+B ఏజ్ ఏమవుతుంది, 5 ఇయర్స్ ఎగో 40 అవుతుంది. సో ఇప్పుడు 40 ఉంది మనకి, 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజ్. వాళ్ళ రేషియో ఎలా ఉంది, 2:3 ఉంది. సో ఏ ఏజ్ 5 ఇయర్స్ ఎగో ఎంత అవుతుంది అంటే, ఏ ఏజ్ 5 ఇయర్స్ ఎగో రేషియో ఎలా ఉంది, 2 పార్ట్స్ ఉంది. సో 2 పార్ట్స్ ఉంది కాబట్టి 2 టోటల్ 5, 2 + 3 5 ఇంటూ ఎంత, 5 ఇయర్స్ ఎగో వాళ్ళ టోటల్ ఏజ్ ఎంత, 40. సో ఇలా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, రేషియోని మనం ప్రజెంట్కి కానీ ఎగో కానీ కన్వర్ట్ చేయలేము, కానీ ఏజ్ని, వాళ్ళ ఏజ్ని, ప్రజెంట్ ఇచ్చిన ఏజ్ని పాస్ట్కి కానీ బిఫోర్ ఇచ్చిన ఏజ్ని ప్రజెంట్కి కానీ మనం కన్వర్ట్ చేయొచ్చు, కానీ రేషియోని మాత్రం కన్వర్ట్ చేయలేము. దిస్ ఈజ్ 1 పార్ట్, రేషియోలో 1 పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే ఏ ఏజ్ 20 ఇయర్స్, బి ఏజ్ 30 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఇది ప్రజెంట్. సో వాళ్ళ ఏజ్ 5 ఇయర్స్ తర్వాత ఫైండ్ అవుట్ చేయమన్నాడు టోటల్గా కలిపి. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది, 20 + 30 50 ఉంది. ప్రజెంట్ వాళ్ళ ఏజ్ 50 ఉంది. సో 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ ఏమవుతుంది అంటే, +5 యాడ్ చేసి 55 ఆన్సర్ అని చెప్తామా, లేదు అంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి 50 + 10 యాడ్ చేసి 60 అని చెప్తామా. సో ఎలా చెప్తాము, 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరికి +5 అనేది యాడ్ చేయాలి. చేయడం వల్ల +5 + 5 +10 అవుతుంది. సో ప్రజెంట్ 50 ఉంది, ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత 10 యాడ్ చేస్తే వాళ్ళది 60 అవుతుంది. సో ఇది సెకండ్ పార్ట్. డిఫరెంట్ టైప్స్ రేషియోలో ఇవి డిఫరెంట్ టైప్స్. సో ఇలా ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎట్ ప్రజెంట్ ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ అరుణ్ అండ్ వరుణ్ ఈజ్ 6:5 అండ్ 15 years from now the ratio will get changed to 9:8. Arun's present age is. సో ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, అరుణ్ అండ్ వరుణ్ ఏజ్ ప్రజెంట్ రేషియో ఇచ్చాడు, ఏమని 6:5. సో 15 years తర్వాత వాళ్ళ రేషియో ఎలా చేంజ్ అయిందంట, 9:8 అయింది. సో అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, అరుణ్ యొక్క ప్రజెంట్ ఏజ్. సో తెలుగులో చూద్దాం. ప్రస్తుతం అరుణ్ మరియు వరుణ్ యొక్క వయసుల నిష్పత్తి 6:5 మరియు ఇప్పటి నుంచి 15 సంవత్సరాల తరువాత
ఈ నిష్పత్తి 9:8కు మారుతుంది. అయితే అరుణ్ యొక్క ప్రస్తుత వయస్సు. సో ఏమిచ్చాడు, అరుణ్ అండ్ వరుణ్ 6:5. ఇదేంటి ప్రజెంట్. సో 15 years తర్వాత వాళ్ళ రేషియో ఎలా ఉందంట, 9:8 ఉంది. సో ఇప్పుడు ఎలా చేయాలి, ఈ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత ఉంది, 3 parts. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 3 parts. సో ఈ డిఫరెన్స్ అనేది ఈక్వల్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఈ పార్ట్స్ 3 parts ఈక్వల్ టు ఇక్కడ ప్రజెంట్ నుండి ఇక్కడ ఈ ఇయర్స్కి ఈ డిఫరెన్స్ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది చూడాలి. ప్రజెంట్ నుండి ఆఫ్టర్ 15 years కంటే 15 years ఉంది డిఫరెన్స్ ప్రజెంట్ నుండి 15 yearsకి. సో 3 partsకి 15 years అయితే ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, అరుణ్ యొక్క ప్రజెంటేజ్. అరుణ్ యొక్క ప్రజెంటేజ్ అంటే అరుణ్ రేషియో ఎంత ఉంది ప్రజెంట్ 6. సో 6 partsకి హౌ మచ్. సో ఇది చేస్తే మనకి అరుణ్ యొక్క ఏజ్ అనేది వస్తుంది. సో చేయండి, ఎలా వేస్తాం, 6/3 × 15. 3 1s 3 5s 6 5s 30. సో ఇది కాన్సెప్ట్. ఒక క్వశ్చన్కి కాన్సెప్ట్ వైజ్ చేసినప్పుడు ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఇది ట్రెడిషనల్ మెథడ్. ఈ మెథడ్ కాకుండా మనం సింపుల్గా ట్రిక్కీ వేలో షార్ట్కట్లో ఎలా చేస్తామంటే, సో ఇప్పుడు రేషియో ఎలా ఉంది, అరుణ్ అండ్ వరుణ్. ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, అరుణ్ ప్రజెంటేజ్. అరుణ్ యొక్క ప్రజెంట్ రేషియో ఎంత ఉంది, 6 ఉంది. సో కాబట్టి మనం త్రూ ఆప్షన్స్ వెరిఫై చేయాలి. 6 multiples ఏమున్నాయి చూద్దాం. ఇందులో 21 6 multiple కాదు, 24 6 multiple, 30 6 multiple, 40 6 multiple కాదు. సో ఈ ఫస్ట్ పార్ట్తో మనకు ఆన్సర్ వస్తుందా అంటే రావట్లేదు. ఎందుకు అంటే 2 options టాలీ అవుతున్నాయి. సో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నెక్స్ట్ పార్ట్లో ఏముంది, 15 years ఫ్రమ్ నౌ ద రేషియో విల్ గెట్ చేంజ్ టు 9:8. అంటే 15 years తర్వాత రేషియో ఎలా ఉంది, అరుంది 9 parts ఉంది. సో ఇక్కడ మనకి ప్రజెంట్ ఎంత ఉంది, 24. ప్రజెంట్ ఎంత ఉంది, 24 30 ప్రజెంటేజ్. ఇక్కడ ఇచ్చింది ఏంటి రేషియో 15 years తర్వాత కాబట్టి ఈ 24కి +15 యాడ్ చేయండి. ఏమొస్తుంది, 24కి 15 యాడ్ చేయడం వల్ల 39 వస్తుంది. సో నెక్స్ట్ 30కి 15 యాడ్ చేయడం వల్ల ఏమొస్తుంది, 30 + 15 45. సో ఇది 15 years తర్వాత వీళ్ళ ఏజ్ రేషియో. సో ఇప్పుడు అరుణ్ యొక్క రేషియో ఎలా ఉంది, 15 years తర్వాత 9 parts ఉంది. సో 9 parts ఉంది కాబట్టి 9 multiple మనకు ఆన్సర్ అవుతుంది. సో 9 parts ఉంది కాబట్టి 9 multiple అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో 39 9 multiple అవుతుందా, అవదు. 45 9 multiple అవుతుంది కాబట్టి 30 ఈజ్ ద ఆన్సర్. సో వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. The ratio between ages of A and B is 6:7. If the ratio between A's age after 8 years and B's age before 9 years is 5:4, then find the present age of A. A యొక్క present age ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది ఫస్ట్ మనం త్రూ ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. త్రూ ఆప్షన్స్లో క్వశ్చన్లో ఏమిచ్చాడు, ఏ అండ్ బి ఈజ్ 6:7 ఇచ్చాడు. ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. సో ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది, 6 parts ఉంది. 6 parts ఉంది కాబట్టి ఏ యొక్క 6 multiples. సో 6 multiples అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 6 multiple 80 అవుతుందా, అవదు. 36 6 multiple, 42 6 multiple, 50 6 multiple అవదు. అగైన్ మళ్ళీ మనకి 2 options వచ్చాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏముంది, ఏజ్ ఏజ్ ఆఫ్టర్ 8 years ఎంత అవుతుంది, 5 parts. ఏజ్ ఏజ్ ఆఫ్టర్ 8 years. ఇక్కడ మనకి బీతో సంబంధం లేదు, మనకి క్వశ్చన్లో ఏ అడిగాడు కాబట్టి ఏ రిలేటెడ్ పార్ట్ని చూసుకుంటే సరిపోతుంది. సో టైం సేవ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఏజ్ ఆఫ్టర్ 8 years అన్నాడు. సో ప్రజెంట్ 36, ప్రజెంట్ ఎంత 36. ఆఫ్టర్ 8 years తర్వాత ఏమవుతుంది, 36 + 8 44 అవుతుంది. 42 + 8 ఏమవుతుంది, 50 అవుతుంది. సో అగైన్ ఇప్పుడు ఏ యొక్క మల్టిపుల్ ఏముంది, ఏ యొక్క రేషియో ఏముంది, 5 parts ఉంది. 5 parts ఉంది కాబట్టి 5 multiple మనకి
ఆన్సర్ అవుతుంది. సో 44 అనేది 5 మల్టిపుల్ అవ్వదు, 50 5 మల్టిపుల్ అవుతుంది కాబట్టి 42 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలా త్రూ ఆప్షన్స్ ద్వారా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం వల్ల విత్ ఇన్ సెకండ్స్లో సో ఆన్సర్ టాలీ అవుతుంది. సో దీన్ని ట్రెడిషనల్ మెథడ్లో ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో A:B రేషియో ఏమి ఇచ్చాడు? A:B 6:7 ఇచ్చాడు. నెక్స్ట్ ఏజ్ ఆఫ్టర్ 8 years, ఏజ్ ఆఫ్టర్ 8 years, ఏజ్ ఆఫ్టర్ 8 years. ఏజ్ ఎంత ఉంది? 6x ఉంది. సో ఏజ్ ఆఫ్టర్ 8 years అన్నాడు కాబట్టి +8 బై బి ప్రజెంట్ ఎంత ఉంది? 7x. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? బీస్ ఏజ్ బిఫోర్ 9 years అంటే పాస్ట్ -9 బిఫోర్ కాబట్టి మనకి ఆఫ్టర్ ఫ్యూచర్ గురించి అడిగితే మనం ప్లస్ చేయాలి, ఎగో ఆర్ బ్యాక్ అడిగితే మనం మైనస్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ రేషియో ఎలా ఉంది? 5/4. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రాస్ ప్రోడక్ట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ ప్రోడక్ట్ మెథడ్ అంటే ఏంటి? న్యూమరేటర్ని ఆపోజిట్లో ఉన్న డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. సో ఎలా? 6x + 8 × 4. నెక్స్ట్ ఈ ఫస్ట్ పార్ట్లో ఉన్న డినామినేటర్ని నెక్స్ట్ పార్ట్లో ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. మీన్స్ 7x - 9 × 5. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. 6 4s are 24x + 8 4s are 32 ఈజ్ ఈక్వల్స్ టు 7 × 5 35x - 9 5s are 45. సో ఇది ఏమవుతుంది? 5 + 5 - 4 1, 3 - 2 1. సో 35 నుండి 24 పోతే 11x ఈక్వల్స్ టు 77 అవుతుంది. సో x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 11 1s are 11 7s are 77. సో x ఈక్వల్స్ టు మనకి 7 వచ్చింది. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? ప్రజెంట్ ఏజ్ ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ కాబట్టి ఏ ఎంత ఉంది? 6 పార్ట్స్ ఉంది కాబట్టి 6 × 7 6 7s are 42. సో మీరు ట్రెడిషనల్ మెథడ్లో చేసిన అదే ఆన్సర్ వస్తుంది, త్రూ ఆప్షన్స్ వెరిఫై చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ట్రిక్కీ వేలో చేయడం వల్ల విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Ratio of the present ages of a mother and daughter is 7:1. After 5 years, the ratio will become 4:1. What is the difference in their present ages? సో తెలుగులో తల్లి మరియు కుమార్తె యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:1. 5 సంవత్సరాల తరువాత ఈ నిష్పత్తి 4:1 అవుతుంది. వారి ప్రస్తుత వయసులో తేడా ఏమిటి? సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ని అనలైజ్ చేయడం ఇంపార్టెంట్. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? మదర్ అండ్ డాటర్ రేషియో ఎలా ఇచ్చాడు? 7:1. ఇది ఎప్పుడు? ప్రజెంట్. ఆఫ్టర్ 5 years అన్నాడు కాబట్టి +5, బిఫోర్ 5 years అంటే -5. ఓకే, సో ఆఫ్టర్ 5 years రేషియో విల్ బికమ్ 4:1. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దర్ ప్రజెంట్ ఏజెస్? సో వీళ్ళ ప్రజెంట్ ఈ డిఫరెన్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఈ పార్ట్స్లో డిఫరెన్స్ ఈక్వల్ లేదు కాబట్టి సెకండ్ పార్ట్లో ఉన్న డిఫరెన్స్ని ఫస్ట్ పార్ట్కి మల్టిప్లై చేయాలి. 4 1 డిఫరెన్స్ ఎంత? 3. సో ఈ 3ని మనం ఇక్కడ ఫస్ట్ పార్ట్లో మల్టిప్లై చేయాలి. 7కి 1కి డిఫరెన్స్ ఎంత? 6. సో ఈ 6ని మనం ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఈ పార్ట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. వీటి మధ్యలో ఈ డిఫరెన్స్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ రేషియో మధ్యలో డిఫరెన్స్ అనేది ఈక్వల్ లేనప్పుడు ఏం చేయాలి? సెకండ్ పార్ట్లో డిఫరెన్స్ని ఫస్ట్ పార్ట్కి మల్టిప్లై చేయాలి, ఫస్ట్ పార్ట్లో ఉన్న డిఫరెన్స్ని సెకండ్ పార్ట్కి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఫస్ట్ పార్ట్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 7కి 1కి డిఫరెన్స్ 6 ఉంది. సో ఈ 6ని ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4కి 1కి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. సో ఈ 3ని ఫస్ట్ పార్ట్కి మల్టిప్లై చేయాలి. ఇలా చేయడం వలన ఇప్పుడు వీటి మధ్యలో ప్రజెంట్కి ఆఫ్టర్కి రేషియోకి డిఫరెన్స్ అనేది ఈక్వల్ అవుతుంది. చూడండి, 7 3s are 21, 7 3s are 21, 3 1s are 3. సో నెక్స్ట్ 6 4s are 24,
నెక్స్ట్ 6 1s 6. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, 24కి 1కి డిఫరెన్స్ ఎంత? 3 పార్ట్స్. 3కి 6కి డిఫరెన్స్ ఎంత? 3 పార్ట్స్. సో ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్ అయింది. డిఫరెన్స్ ఈక్వల్ అయిన తర్వాత ఇయర్స్కి మనం పార్ట్స్ని ఈక్వల్ చేయాలి. సో ఎలా? 3 పార్ట్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 5 years. ప్రజెంట్కి 5 years, ఆఫ్టర్ 5 yearsకి డిఫరెన్స్ ఎంత? 5 years. సో 3 పార్ట్స్కి 5 years వచ్చింది. సో ఇక్కడ మనల్ని ఏం అడిగాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద ఇయర్ ప్రజెంట్ ఏజెస్. సో మనం కన్వర్ట్ చేసిన తర్వాత రేషియోని తీసుకోవాలి. మదర్ అండ్ డాటర్కి కన్వర్ట్ చేసిన తర్వాత రేషియోని తీసుకోవాలి. సో ఇక్కడ మదర్ రేషియో 21 వచ్చింది, డాటర్ 3 వచ్చింది. మనకి ఈ ప్రజెంట్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 21కి 3కి డిఫరెన్స్ ఎంత? 18. సో ఈ 18 పార్ట్స్కి వాల్యూ ఎంత వస్తుందని ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే మన ఆన్సర్. ఎంత వస్తుంది? 18/3 × 5. 18/3 × 5. 3 1s 3 6. 6 × 5 30. 6 × 5 30. సో ఆన్సర్ ఏంటి? 30 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా కాకుండా త్రూ ఆప్షన్స్ వెళ్తే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? మదర్కి డాటర్కి రేషియో ఇచ్చాడు, వాళ్ళ ప్రజెంట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ప్రజెంట్ ఎంత ఉంది? 7:1 ఉంది. సో డిఫరెన్స్ ఎంత? 7:1కి డిఫరెన్స్ ఎంత? 6. సో 6 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి 6 మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. రేషియోలో 7:1 ఇచ్చాడు ప్రజెంట్ రేషియో, ప్రజెంట్ ఏజ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 7కి 1కి డిఫరెన్స్ 6 కాబట్టి 6 పార్ట్స్లో 6 మల్టిపుల్ మనకు ఆన్సర్ అవుతుంది. సో 6 మల్టిపుల్ ఏముంది ఇందులో? ఓన్లీ 30 ఉంది కాబట్టి 30 ఈజ్ ద ఆన్సర్. విత్ ఇన్ సెకండ్లో ఈ ఆన్సర్ని మనం చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ fourth question. The ratio between Ram's and Shyam's age at present is 2:3. Ram is 6 years younger than Shyam. The ratio of Ram's age to Shyam's age after 6 years will be. సో తెలుగులో, ప్రస్తుతం రామ్ మరియు శ్యామ్ వయసుల మధ్య నిష్పత్తి 2:3. రామ్ శ్యామ్ కంటే 6 సంవత్సరాలు చిన్నవాడు. 6 సంవత్సరాల తర్వాత రామ్ వయసు మరియు శ్యామ్ వయసు నిష్పత్తి ఎంత? సో ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? రామ్ శ్యామ్ ప్రజెంట్ రేషియో ఇచ్చాడు, ఏమని? 2:3. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? రామ్ ఈజ్ 6 years యంగర్ దెన్ శ్యామ్, అంటే శ్యామ్ కంటే రామ్ అనేవాడు 6 years చిన్నవాడు. సో ఇక్కడే చూడండి, ఏజ్ రేషియో 2:3 ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంది? 6 years ఉంది. అంటే 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. అంటే 1 పార్ట్కి 6 years, అంతేనా? 1 పార్ట్కి 6 years. ఇక్కడ చూడండి, రామ్కి శ్యామ్కి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఎంత? 6 years ఇచ్చాడు. సో వాళ్ళ ఏజ్ రేషియో ప్రజెంట్ ఎంత ఇచ్చాడు? 2:3. అంటే ఇది ఏజ్ రేషియో, ఏజ్ డిఫరెన్స్. సో ఈ పార్ట్స్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు ఏజ్ డిఫరెన్స్ అవుతుంది. అంటే 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. సో 1 పార్ట్కి 6 years. అయితే 1 పార్ట్కి 6 years అయితే ప్రజెంట్ రేషియో ఎంత? రామ్ అండ్ శ్యామ్ 2:3. 1 పార్ట్కి 6 years అయితే 2 పార్ట్స్కి హౌ మచ్? 2 పార్ట్స్కి 12 years. 3 పార్ట్స్కి 18 years, అంతేనా? 2 పార్ట్స్కి 12 years. 3 పార్ట్స్కి ఎంత అవుతుంది? 3 × 6 18 అవుతుంది. అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? రామ్ ఏజ్ టు శ్యామ్స్ ఏజ్ ఆఫ్టర్ 6 years. అంటే 6 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎలా ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ తెలుసు ఎంత? ప్రజెంట్ రామ్ ఏజ్ 12 years అని తెలుసు, శ్యామ్ ఏజ్ 18 years అని తెలుసు. సో 6 years తర్వాత ఏజ్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఆఫ్టర్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి? ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ఆఫ్టర్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి, బిఫోర్ అంటే మైనస్ చేయాలి. సో ఆఫ్టర్ అన్నాడు కాబట్టి ఇక్కడ +6, ఇక్కడ +6 యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? 12 + 6 18, 18 + 6 24. సో 18:24. 18:24ని మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా? ఎలా? 6 3s 18, 6 4s 24. సో ఆన్సర్ ఏమవుతుంది? 3:4.
4. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, 10 years ago Preeti mother was 4 times older than her daughter. After 10 years the mother will be twice as older than the daughter. Preeti present age is. సో తెలుగులో చూద్దాం. 10 సంవత్సరాల క్రితం ప్రీతి తల్లి తన కుమార్తె కంటే 4 రెట్లు పెద్దది. తన కుమార్తె కంటే 4 రెట్లు పెద్దది. 10 సంవత్సరాల తరువాత తల్లి కుమార్తె కంటే రెట్టింపు పెద్దది అవుతుంది. ప్రీతి ప్రస్తుత వయసు ఏమిటి? ఓకే, సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 10 years ago ప్రీతి మదర్ వాస్ 4 times older than హర్ డాటర్. ఓకే, ఇక్కడ మదర్ ఏజ్, డాటర్ ఏజ్. ఓకే, ఎప్పుడు? 10 years ago. ఎలా ఉంది? మదర్ వాస్ 4 times older than హర్ డాటర్ అంటే డాటర్ 1 part అయితే మదర్ ఏమవుతుంది? 4 times older కాబట్టి 4 parts అవుతుంది. అంతేనా? క్వశ్చన్లో చూడండి, 10 years ago మదర్ అండ్ డాటర్. సో మదర్ వాస్ 4 times older than హర్ డాటర్ అంటే డాటర్ 1 part అయితే మదర్ ఏమవుతుంది? 4 times older కాబట్టి 4 parts అవుతుంది. సో నెక్స్ట్, ఆఫ్టర్ 10 years. సో ఇక్కడ 10 years ఎగో అన్నాడు కాబట్టి -10 years. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఆఫ్టర్ అన్నాడు. ఆఫ్టర్ అంటే ఏం చేయాలి? +10 years. సో +10 years తర్వాత వాళ్ళ రేషియో ఎలా ఉందంట? మదర్ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డర్ దెన్ హర్ డాటర్. అంటే ఎలా? డాటర్ 1 part ఉంటే మదర్ ఎలా ఉంది? ట్వైస్ మీన్స్ 2 parts ఎక్కువ ఉంది. సో ఇది వాళ్ళ రేషియో. 10 years ago 4:1 ఉంది, 10 years తర్వాత 2:1 ఉంది. అయితే ప్రీతి ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రీతి ఎవరు? డాటర్ ప్రజెంట్ ఏజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చేయండి. ఎలా? సో ఇక్కడ కూడా ఈ డిఫరెన్స్ అనేది ఈక్వల్ లేదు కాబట్టి ఏం చేయాలి? సెకండ్ పార్ట్ డిఫరెన్స్ని ఫస్ట్ పార్ట్కి మల్టిప్లై చేయాలి. ఫస్ట్ పార్ట్ డిఫరెన్స్ని సెకండ్ పార్ట్కి మల్టిప్లై చేయాలి. ఎలా? 4, 1 డిఫరెన్స్ ఎంత? 3. ఈ 3ని సెకండ్ పార్ట్కి మల్టిప్లై చేయాలి. సో 2, 1 డిఫరెన్స్ ఎంత? 1. ఈ 1ని ఫస్ట్ పార్ట్కి మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మదర్ అండ్ డాటర్. సో ఏమవుతుంది? 4 × 1 4, 1 × 1 1. సో 3 × 2 3 2 6, 3 × 1 3. ఇప్పుడు చూడండి డిఫరెన్స్, 6కి 4కి డిఫరెన్స్ ఎంత? 2 parts. 3కి 1కి డిఫరెన్స్ ఎంత? 2 parts. సో ఇప్పుడు ఈ పార్ట్స్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ అయిన తర్వాత ఈ పార్ట్స్ ఈక్వల్స్ టు ఏజ్ని ఈక్వల్ చేయాలి. సో 2 parts ఈక్వల్స్ టు, లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ మనకి ఇచ్చిన రేషియో ఏంటి? 10 years ago ఆఫ్టర్ 10 years. సో 10 years agoని ఆఫ్టర్ 10 years అంటే 10 years agoని ప్రజెంట్కి తీసుకురండి. ప్రజెంట్కి తీసుకొస్తే ఏమవుతుంది? +10. నెక్స్ట్ ఆఫ్టర్ 10 years తర్వాత రేషియో ఇచ్చాడు కాబట్టి మళ్ళీ +10 యాడ్ చేయాలి. సో టోటల్ ఎంత? 20 అవుతుంది. అంటే 2 partsకి 20 years. అర్థమైందా? ఇక్కడ 10 years ago ఇచ్చాడు, తర్వాత రేషియో ఎలా ఇచ్చాడు? ఆఫ్టర్ 10 years తర్వాత ఈక్వల్ అయింది. సో అంటే పాస్ట్లో ఉన్నదాన్ని ప్రజెంట్కి తీసుకురావాలి అంటే +10 యాడ్ చేయాలి. నెక్స్ట్ రేషియో ఎలా ఉంది? ఆఫ్టర్ 10 years తర్వాత ఈక్వల్ అయింది కాబట్టి మళ్ళీ +10 యాడ్ చేయాలి. సో +10 +20 అవుతుంది. అంటే 2 parts ఈక్వల్స్ టు 20 years. సో ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ సో 1 partకి ఏమవుతుంది? 1 partకి 10 years అవుతుంది. 2 partsకి 20 years అయితే 1 partకి 10 years. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ప్రీతి ప్రజెంట్ ఏజ్ ఈజ్. ప్రీతి యొక్క ప్రస్తుత వయసుని ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రీతి యొక్క ప్రస్తుత వయసు అన్నప్పుడు ప్రీతి 10 years ago ఎంత ఉంది? 1 part ఉంది. 1 part ఉంది కాబట్టి మనకి ఎంత? ప్రీతి 10 years ago 10 years. అంతేనా? 1 × 10 years. కానీ మనకి ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? ప్రజెంట్ ఏజ్ కాబట్టి ఏం చేయాలి? ఇది 10 years ago ప్రీతి ఏజ్.
ప్రజెంట్ చేయాలి అంటే +10 యాడ్ చేయండి. సో ఏమవుతుంది 20 ఇయర్స్ అవుతుంది. ఓకే, సో 20 ఇయర్స్ ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ 5th క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Sum of the ages of P and Q is 50 years and the ratio of their ages is 2:3. Then the age of P is. తెలుగులో P మరియు Q యొక్క వయసుల మొత్తం 50 సంవత్సరాలు మరియు వారి వయసుల నిష్పత్తి 2:3. అప్పుడు P యొక్క వయసు. సో ఇది చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, P + Q ఇద్దరిది కలిపి వయసు ఎంత ఇచ్చాడు, 50 ఇయర్స్. నెక్స్ట్ రేషియో ఎలా ఇచ్చాడు, P/Q 2:3 రేషియో ఇచ్చాడు. సో ఇందులో ఎవరి ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి, P యొక్క ఏజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేస్తాం, 2:3 టోటల్ ఏజ్ 50. సో అంటే 5 పార్ట్స్, 2 + 3 5 పార్ట్స్కి 50 ఇయర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, P యొక్క వయసు. అంటే 2 పార్ట్స్కి హౌ మచ్, 2 పార్ట్స్కి హౌ మచ్, 5 1s 5 10s 2 × 10 20. సో 20 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇద్దరి వయసు 50 ఇయర్స్ ఇచ్చాడు, ఇండివిజువల్ రేషియో ఇచ్చాడు. సో Pది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇద్దరి రేషియో 2 + 3 = 5 పార్ట్స్కి 50 అవుతుంది. సో 5 పార్ట్స్కి 50 అయితే Pని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 2 పార్ట్స్కి హౌ మచ్. ఒకవేళ Qని ఫైండ్ అవుట్ చేయమంటే 3 పార్ట్స్, అప్పుడేమవుతుంది 3 × 10 30 ఆన్సర్ అవుతుంది. సో కానీ ఇక్కడ మనకి P ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 2 పార్ట్స్కి హౌ మచ్, 20 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The ratio between the present ages of A and B is 9:7 respectively. The ratio between A's age 10 years ago and B's age 15 years hence is 7:10. What is the ratio between A's age 5 years hence and B's age 5 years ago? B's age 5 years ago. ఓకే, తెలుగులో ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి వరుసగా 9:1. 10 సంవత్సరాల క్రితం ఏ వయసు మరియు బి వయసు 15 సంవత్సరాల తర్వాత నిష్పత్తి 7:10. 5 సంవత్సరాల తర్వాత ఏ వయసు మరియు 5 సంవత్సరాల క్రితం బి వయసు మధ్య నిష్పత్తి ఎంత. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, AB రేషియో ఇచ్చాడు. సో A 5 ఇయర్స్ హెన్స్ అంటే A 5 ఇయర్స్ తర్వాత B 5 ఇయర్స్ ఎగో, B 5 సంవత్సరాల క్రితం రేషియో ఎలా ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో చేయండి. సో ఎలా చేస్తాం, ఫస్ట్ ఏంటి A:B ప్రజెంట్ ఏజ్ ఎంత ఇచ్చాడు, రేషియో 9:7 ఇది ప్రజెంట్. నెక్స్ట్ ద రేషియో బిట్వీన్ ఏజ్ 10 ఇయర్స్ ఎగో. సో 10 ఇయర్స్ ఇక్కడ ఎగో అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, ఎగో అన్నాడు కాబట్టి మైనస్ చేయాలి, ఆఫ్టర్ అంటే ప్లస్ చేయాలి. సో ఏజ్ 10 ఇయర్స్ ఎగో ఎలా ఉంది రేషియో 7, అంతేనా 7. నెక్స్ట్ బీస్ ఏజ్ 15 ఇయర్స్ హెన్స్. సో హెన్స్ ఆర్ ఆఫ్టర్ అంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో హౌ మెనీ ఇయర్స్, 15 ఇయర్స్. బి 15 ఇయర్స్ తర్వాత రేషియో ఎలా ఉంది 10. సో దీన్ని మనం ఈక్వేషన్ లాగా ఫామ్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చేయండి ఎలా, ఫస్ట్ ప్రజెంట్ ఎంత, ప్రజెంట్ A/B ఈక్వల్స్ టు ప్రజెంట్ ఏజ్ A 9x, B 7x. నెక్స్ట్ A 10 ఇయర్స్ ఎగో, A 10 ఇయర్స్ ఎగో, B 15 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 15 ఇయర్స్ ఈక్వల్స్ టు రేషియో ఎలా ఉంది 7:10 మీన్స్ 7/10. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ ప్రోడక్ట్ మెథడ్లో సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో చేయండి. 9x - 10 × 10 అంటే ఎలా వస్తుంది, 9 × 10 90x -10 × 10 100 ఈక్వల్స్ టు 7 × 7
49x plus 7 into 15. How much? 105. సో నెక్స్ట్ చూడండి 90 minus 49 ఎంత వస్తుంది? 41x ఈక్వల్స్ టు -100 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? +100. సో 100 plus 105 205 అవుతుంది. సో నెక్స్ట్ క్యాన్సిల్ చేయండి. 41 1s 41 5s 205. సో x ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి? 5. సో x టైమ్ 5 వచ్చింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఏస్ ఏజ్ 5 years hence అండ్ బీస్ ఏజ్ 5 years ago? సో ఏబి ప్రజెంట్ రేషియో ఎలా ఉంది? ఏబి ప్రజెంట్ రేషియో 9:7. 9:7 ప్రజెంట్ రేషియో. సో ఇక్కడ ప్రజెంట్ మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది కాబట్టి 9 5s 45, 7 5s 35. ఇదేంటి? ప్రజెంట్ ఏజ్. ఇది ప్రజెంట్ ఏజ్. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏస్ ఏజ్ 5 years hence అంటే ఏ యొక్క ఏజ్ 5 years తర్వాత ఎంత అవుతుంది? 45 + 5 50 అవుతుంది. నెక్స్ట్ బీస్ ఏజ్ 5 years ago. 5 years ago అన్నాడు కాబట్టి 5 సంవత్సరాల క్రితం బి యొక్క ఏజ్ ఎంత? ప్రజెంట్ ఎంత? 35. ఆఫ్టర్ బిఫోర్ 5 years. 5 years ago ఆర్ బిఫోర్ 5 years? బిఫోర్ 5 years ఏమవుతుంది? 35 - 5 ఎంత వస్తుంది? 30. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 50:30. 50:30 అంటే 0 0 క్యాన్సల్. 5:3 ఇస్ ది ఆన్సర్. సో 5:3 అనేది ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ చూడండి ఈ ప్రాబ్లం. ఏబి రేషియో ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? 9:7. ఇది ప్రజెంట్. ఏబి 9:7. ద రేషియో బిట్వీన్ ఏస్ ఏజ్ 10 years ago అండ్ బీస్ ఏజ్ 15 years hence ఈజ్ 7:10. ఏ ఏజ్ 10 years ago అన్నాడు కాబట్టి -10. బి ఏజ్ 15 years hence అన్నాడు కాబట్టి +15 ఫ్యూచర్ కాబట్టి యాడ్ చేసాం. సో రేషియో ఎలా వచ్చింది? 7:10. సో దీన్ని మనం ఏం చేయాలి? ఈక్వేషన్ లాగా ఫామ్ చేయాలి. ఈక్వేషన్లో ఎలా వేస్తాం? ఏ ప్రజెంటేజ్ ఎంత? రేషియో 9x. బి ఎంత? 7x. సో ఏ ఏజ్ 10 years ago ఎంత? సో 10 years ago అన్నాడు కాబట్టి -10. నెక్స్ట్ బి ఏజ్ ఆఫ్టర్ 15 years అన్నాడు కాబట్టి +15 ఈక్వల్స్ టు రేషియో ఎలా ఇచ్చాడు? 7:10. సో దీన్ని క్రాస్ ప్రోడక్ట్ మెథడ్లో చేయడం వలన ఎక్స్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్ టర్మ్ మనకి 5 వచ్చింది. 5 వచ్చిన తర్వాత మనకి ప్రజెంటేజ్ రేషియో ఉంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఏస్ ఏజ్ 5 years hence, బీస్ ఏజ్ 5 years ago ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ప్రజెంటేజ్ ఇద్దరిది ఉంది. సో ఏ 45 వచ్చింది, బి 35 వచ్చింది. సో ఏ ఏజ్ 5 years తర్వాత అన్నాడు కాబట్టి +5 యాడ్ చేయాలి. +5 యాడ్ చేస్తే 50 వస్తుంది. సో బి ఏజ్ 5 years ago అన్నాడు. సో 5 years ago అంటే -5 చేయాలి. 5 సంవత్సరాల క్రితం కాబట్టి -5 చేస్తే 35 - 5 30. సో 50:30 ఈజ్ ది రేషియో. సో 0 0 క్యాన్సిల్ అయితే 5:3 ఈజ్ ది ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. 16 years ago the ratio of ages of P and Q was 9:5 and 10 years hence the ratio of ages of P and Q will be 10:7. Find the present age of P. సో తెలుగులో చూద్దాం క్వశ్చన్ని. 16 సంవత్సరాల క్రితం P మరియు Q యొక్క వయసుల నిష్పత్తి 9:5 మరియు 10 సంవత్సరాల తరువాత P మరియు Q యొక్క వయసుల నిష్పత్తి 10:7గా ఉంటుంది. P యొక్క ప్రస్తుత వయసుని కనుగొనండి. సో ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? 16 years ago PQ రేషియో ఇచ్చాడు. ఏమని? 9:5. 16 years agoది. నెక్స్ట్ 10 years hence రేషియో ఎలా చేంజ్ అయింది? 10:7. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ Pని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ఫస్ట్ మనం ట్రెడిషనల్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. సో P:Q ఎంత? 9:5. ఇది ఎప్పుడు? 16 years బ్యాక్. 16 years బ్యాక్. నెక్స్ట్ 10 years hence. 10 years hence. 10 years తర్వాత రేషియో ఎలా ఉంది? P:Q 10:7. 10:7 ఉంది. సో ఇది ఎలా చేస్తాం? ఇది ఈక్వేషన్ లాగా అయినా వేయండి, లేదు అంటే ఈ డిఫరెన్స్ పార్ట్స్ని తీసుకొని మల్టిప్లై చేసి అలా చేసిన ఆన్సర్ వస్తుంది. ఈక్వేషన్లో వేసిన మనకి వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం పార్ట్స్ లాగా చేద్దాం. సో 9 - 5 ఎంత? 4.
4ని సెకండ్ పార్ట్లో మల్టిప్లై చేయాలి. 10 - 7 ఎంత? 3. సో 3ని ఫస్ట్ పార్ట్లో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు రేషియో ఏమొస్తుంది చూడండి. 3 9s 9 3s 27 ఈస్ట్ 5 3s 15. నెక్స్ట్ 10 4s 40, 7 4s 28. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది? 28కి 15కి డిఫరెన్స్ ఎంత? 13. 40కి 27కి డిఫరెన్స్ ఎంత? 13. అంతేనా? సో 15కి 28కి డిఫరెన్స్ 13, 40కి 27కి డిఫరెన్స్ 13. సో ఇప్పుడు డిఫరెన్స్ ఈక్వల్ ఉంది, మీన్స్ 13 పార్ట్స్. సో 13 పార్ట్స్కి ఏజ్ డిఫరెన్స్ ఎలా ఉంది చూడండి. 16 years ఎగో ఉంది. సో 16 years ఎగోని మనం ప్రజెంట్కి తీసుకురావాలి. ప్రజెంట్కి తీసుకొస్తే ప్లస్ 16 అవుతుంది. సో రేషియో ఎలా ఇచ్చాడు? ఆఫ్టర్ 10 years తర్వాత ఇచ్చాడు కాబట్టి ప్లస్ 10 ఆల్సో యాడ్ చేయాలి. సో 16 + 10 ఏమవుతుంది? 26. అంటే 13 పార్ట్స్కి 26 అయితే 1 పార్ట్కి హౌ మచ్? 13 1s 13 2s 26. సో 1 పార్ట్కి 2 years అవుతుంది. ఓకే, 1 పార్ట్కి 2 years వచ్చింది. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పి. సో పిది ప్రజెంట్ ఏజ్ రేషియో లేదు మనకి, 16 years ఎగో ఉంది. 16 years ఎగో రేషియో ఎంత? 27. సో మనం పార్ట్స్లోకి కన్వర్ట్ చేసాం కాబట్టి 9ని తీసుకోకూడదు, ఇప్పుడు 27ని తీసుకోవాలి. సో 27 1 పార్ట్కి 2 years అయితే 27కి ఎంత అవుతుంది? 27 × 2 ఎంత అవుతుంది? 27 × 2 54 అవుతుంది. ఏది? పి యొక్క ప్రజెంట్, పి యొక్క ఏజ్. ఎప్పుడు ఇది పి యొక్క ఏజ్? ఇది 16 years ఎగో. 16 years ఎగో పి ఏజ్ 54 అవుతుంది. ఎందుకు అంటే మనకి పి రేషియో 16 years ఎగో ఇచ్చాడు కాబట్టి. సో 27 × 2 54 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? ప్రజెంట్. సో ప్రజెంట్ ఏజ్ కావాలి అంటే ఏం చేయాలి? ఈ +16ని యాడ్ చేయాలి. +16ని యాడ్ చేయడం వల్ల ఆన్సర్ ఏమవుతుంది? 54 + 16 70 అవుతుంది. సో ఇలా అయినా చేయొచ్చు, లేదు అంటే మీరు ఈక్వేషన్ లాగా ఇలా ఈక్వేషన్ కూడా వేయచ్చు. సో 9x - 16 అంటే ఇక్కడ +6 ప్రజెంట్కి తీసుకురావాలి. ప్లస్ ఆఫ్టర్ 10 years తర్వాత అన్నాడు కాబట్టి +10 బై సారీ సో నెక్స్ట్ ఏంటి? 5x 16 years ఎగో. సో ప్రజెంట్కి తీసుకురావాలి కాబట్టి +16, ఆఫ్టర్ 10 years తర్వాత రేషియో ఇచ్చాడు కాబట్టి +10 యాడ్ చేసి రేషియో ఇలా ఉంది 10/7. సో మీరు ఇలా చేసిన క్రాస్ ప్రోడక్ట్ మెథడ్లో చేసిన మీకు ఎక్స్ట్రా టర్మ్ అనేది 2 years వస్తుంది. ఓకే, సో ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది, ఈ పార్ట్స్ లాగా చేసిన ఆన్సర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని మనం త్రూ ఆప్షన్స్ ద్వారా వెరిఫై చేద్దాం. సో త్రూ ఆప్షన్స్ ద్వారా వెరిఫై చేద్దాం. సో ఆప్షన్స్ ఏమున్నాయి? 60, 54, 80, 70. ఇవి ఆప్షన్స్, మనకి ఇచ్చిన ఆప్షన్స్. ఏంటి ఈ ఆప్షన్స్? ఏంటి? ప్రజెంటేజ్. ఆప్షన్స్ ఏంటి? ప్రజెంటేజ్. ఎందుకు అంటే ప్రజెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ప్రజెంటేజ్ రేషియో ఇచ్చాడు. కానీ క్వశ్చన్లో చూడండి, పి ప్రజెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కానీ పి ప్రజెంటేజ్ రేషియో ఇవ్వలేదు. 16 years ఎగో రేషియో ఇచ్చాడు. 16 years ఎగో రేషియో ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ప్రజెంటేజ్ని ఏం చేయాలి? 16 years ఎగోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి? 16 yearsని సబ్ట్రాక్ట్ చేయాలి. 60 నుండి 16 years సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 44. ఓకే, నెక్స్ట్ 54 నుండి 16ని సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది? 38. నెక్స్ట్ 80 నుండి 16ని సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది? 64. 70 నుండి 16ని సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది? 54. ఓకే, ఇదేంటి? 44, 38, 64, 54. సో ఇవన్నీ ఏంటి? 16 years ఎగో పి యొక్క ఏజెస్. ఓకే, 16 years ఎగో పి యొక్క ఏజెస్. సో ఇప్పుడు పిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 16 years ఎగో పి ఏజ్ రేషియో ఎంత ఉంది? 9 parts ఉంది. అంటే 9 parts అంటే 9 multiple అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, సో 9 multiple ఆన్సర్ అవుతుంది అంటే 44 9 multiple అవుతుందా? నో. 38 9 multiple అవుతుందా? నో. 64 ఈజ్ 9 multiple? నో.
54 is 9 multiple ఎస్ 54 అనేది 9 మల్టిపుల్ అవుతుంది. 9 6 54. సో ఆన్సర్ ఏంటి? డి. ఆన్సర్ అనేది డి 70 అవుతుంది. సో ట్రెడిషనల్ మెథడ్లో చేసిన ట్రిక్కీ వేలో చేసిన ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది, కానీ టైం మెయింటెనెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్కి టైం మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని చూసుకొని మనం క్వశ్చన్స్ని ట్రిక్కీ వేలో చేయాలా, ట్రెడిషనల్ మెథడ్లో చేయాలా అనేది ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎప్పుడు మనం అలా ఫైండ్ అవుట్ చేయగలము అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ని రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు ఆ గ్రిప్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ ఎట్ ప్రజెంట్ ఈజ్ 3:1. 4 years earlier the ratio was 4:1. What is the present age of a son? What is the present age of a son? తెలుగులో చూద్దాం. ప్రస్తుతం తండ్రి మరియు కుమారుడి వయసుల నిష్పత్తి 3:1. 4 సంవత్సరాల క్రితం ఈ నిష్పత్తి 4:1. అయితే కుమారుడి యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఏమిచ్చాడు? ఫాదర్ అండ్ సన్ ప్రజెంట్ ఏజ్ రేషియో ఇచ్చాడు. ఏమని? 3:1. 4 years ఎర్లియర్. ఎర్లియర్ మీన్స్ బ్యాక్, అంటే 4 years ముందు, 4 years క్రితం ద రేషియో వాజ్ 4:1. సో వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ సన్? సో ఎలా చేస్తాం ఇది? ఫాదర్ అండ్ సన్ రేషియో ఎలా ఉంది? 3:1. ఎప్పుడు? ప్రజెంట్. 3:1. 4 years ఎర్లియర్ మీన్స్ 4 years బ్యాక్ వాళ్ళ రేషియో ఎలా ఉంది? 4:1 ఉంది. సో వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ సన్? సో సన్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సన్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సేమ్ ఈక్వేషన్ లాగైనా వేయండి, పార్ట్స్ లాగైనా చేయండి. సో ఇప్పుడు పార్ట్స్, సో ఈ మెథడ్లో చేస్తే ఎలా అంటే 3కి 1కి డిఫరెన్స్ ఎంత? 2. సో 2ని సెకండ్ పార్ట్లో మల్టిప్లై చేయండి. 4కి 1కి డిఫరెన్స్ ఎంత? 3 ఉంది. సో 3ని ఫస్ట్ పార్ట్కి మల్టిప్లై చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఫాదర్ అండ్ సన్ రేషియో 3 3s 9, 3 1s 3. నెక్స్ట్ 2 4s 8, 2 1s 2. సో ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. 9కి 8కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 పార్ట్. 3కి 2కి డిఫరెన్స్ 1 పార్ట్. ఓకే, సో ఇప్పుడు మనకి డిఫరెన్స్, ఏజ్ డిఫరెన్స్ అనేది 1 పార్ట్ ఉంది. సో ఇయర్స్ ఎలా ఉన్నాయి? 4 years గ్యాప్ ఉంది. ప్రజెంట్కి 4 years బ్యాక్కి డిఫరెన్స్ ఎంత? 4 years. సో 1 పార్ట్కి 4 years ఉంది. సో మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ సన్? సో సన్ ప్రజెంట్ ఏజ్ అంటే ఇవి ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన రేషియోని మనం తీసుకోకూడదు. ఎందుకు అంటే కన్వర్ట్ చేసాం కాబట్టి. సో ఈ రేషియోని తీసుకోవాలి, ఈ రేషియోని మాత్రమే తీసుకోవాలి. ఈ రేషియోని తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది రాదు. ఎందుకు అంటే మనం పార్ట్స్ని ఈక్వల్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో లాస్ట్లో కూడా మనం కన్వర్ట్ చేసిన రేషియోని మాత్రమే తీసుకోవాలి. సో అప్పుడు ప్రజెంట్ రేషియో ఎలా ఉంది? సన్ది 3 parts ఉంది. 1 పార్ట్కి 4 years అయితే 3 partsకి హౌ మచ్? 3 4s 12. సో ఆన్సర్ ఏమవుతుంది? 12 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది మీరు ఈక్వేషన్ లాగా వేస్తే ఎలా వేయచ్చు? ప్రజెంట్ ఎంత ఉంది? ఫాదర్ ఏజ్ 3x, సన్ ఏజ్ ఎంత ఉంది? x. ఇక్కడ ఏమన్నాడు? 4 years ఎగో అన్నాడు. 4 years ఎగో అన్నాడు కాబట్టి -4 చేయాలి. ఈక్వల్స్ టు రేషియో ఎలా ఇచ్చాడు? 4:1. సో 4/1. ఇలా చేసిన మీకు ఆన్సర్ అనేది వస్తుంది, ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 10th one, లాస్ట్ వన్. ద రేషియో ఆఫ్ మహిరాస్ ఏజ్ టు ద age of her mother is 3:11. The difference of their ages is 24 years. What will be the ratio of their ages after 3 years? తెలుగులో మహిరా వయసు మరియు ఆమె తల్లి వయసు నిష్పత్తి 3:11. వారి వయసుల వ్యత్యాసం 24 సంవత్సరాలు. 3 సంవత్సరాల తరువాత వారి వయసుల నిష్పత్తి ఎంత? సో ఏమిచ్చాడు క్వశ్చన్లో? మహిరా ఏజ్ అండ్ హర్ మదర్ ఏజ్ ఎంత? 3:11. సో రేషియో, ఏజ్ రేషియో ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ అనేది ఇచ్చాడు. సో
మహిరా ఏజ్ అండ్ మదర్ ఏజ్, మహిరాస్ ఏజ్ అండ్ మదర్ ఏజ్ 3:11 ఇచ్చాడు. సో ఈ డిఫరెన్స్ అనేది ఎంత ఇచ్చాడు? 24 ఇయర్స్. సో ఏజ్ డిఫరెన్స్ అనేది 24 ఇయర్స్ ఇచ్చాడు. అంటే సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత? 3కి 11కి డిఫరెన్స్ ఎంత? 8. అంటే 8 పార్ట్స్కి 24 అయితే 1 పార్ట్కి హౌ మచ్? 1 పార్ట్కి ఎంత అవుతుంది? 8 1 8 3 ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 1 పార్ట్కి 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ అంటే వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 ఇయర్స్? ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ప్రజెంట్ ఎంత ఉంది? మహిరా అండ్ మదర్ ఏజ్ ఎలా ఉంది? 3:11 ఉంది. సో మనకి ఎంత వచ్చింది? 1 పార్ట్కి 3 వచ్చింది కాబట్టి 3 × 3 9. నెక్స్ట్ 11 × 3 33. ఇది ఎప్పుడు? ప్రజెంట్ ఏజ్. ఇదేంటి? ప్రజెంట్ ఏజ్, వాళ్ళ ప్రజెంట్ ఏజ్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? ఆఫ్టర్ 3 ఇయర్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే 9 + 3 ఏమవుతుంది? 12 అవుతుంది. నెక్స్ట్ 33 + 3 ఏమవుతుంది? 36. సో రేషియో ఏంటి? 12:36. 12:36 అంటే క్యాన్సిల్ అవుతుంది కదా. 12 1 12 3. సో మనకు ఆన్సర్ ఏంటి? 1:3 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో డైరెక్ట్ రేషియో ఇచ్చాడు, ఏజ్ డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి రేషియోలో డిఫరెన్స్ని తీసుకొని మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఫరెన్స్ ఎలా ఉంది? 3కి 11కి డిఫరెన్స్ 8 ఉంది కాబట్టి 8 పార్ట్స్కి 24 అయితే 1 పార్ట్కి హౌ మచ్? 1 పార్ట్కి ఏమవుతుంది? 8 1 8 3 24. సో 3 ఇయర్స్ వచ్చింది 1 పార్ట్కి. 1 పార్ట్కి 3 ఇయర్స్ వచ్చిన తర్వాత రేషియో ఎలా ఉంది? 3:11. 3:11 ఉంది కాబట్టి 3 × 3 9, 11 × 3 33. ఇది ప్రజెంట్ రేషియో. కానీ మనకు అడిగింది ఏంటి? ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. సో 9 + 3 12, 33 + 3 36. సో ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 12 1 12, 12 3 36. సో ఆన్సర్ ఏమవుతుంది? రేషియో 1:3 అవుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. సో ఇది ఎలా అంటే మీరు ట్రెడిషనల్ మెథడ్ ఆర్ ట్రిక్కీ మెథడ్, ఈ రెండిట్లో ఏది చేసినా ఆన్సర్ అనేది వస్తుంది. సో వీలైతే 2 చేసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.